వరద బాధితులు చెప్పారు, ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది, కష్టపడతా ఉన్నారు, ఇస్తూ ఉన్నారు, కింద ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉన్నారు, పాలు పళ్ళు భోజన సదుపాయాలు కష్టపడి చేస్తూ ఉన్నారు అని ఓ పక్క వరద బాధితులు చెప్తా ఉంటే జగన్ రెడ్డి ఈ మాటల్ని తెల్లబోయి మీడియా ముందు మీడియా వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా జిందాబాదులు కొట్టించుకొని నిన్ను వరద బాధితుల దగ్గర నుంచి వెళ్ళావు. జగన్ రెడ్డి, నీ ఇసుక దోపిడీ వల్ల నీ అన్నమయ్య డ్యామ్ దగ్గర 60 మంది చావుకు నువ్వు కారణం కాదా? గోదావరి వరదలు వస్తే కచ్చలూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోతే ఆ రోజు ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో తిరిగిన నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తూ ఉన్నావా? 22 జూలైలో గోదావరికి వరదలు వస్తే అక్కడున్న పోలవరం నిర్వాసితులంతా కష్టాలు బాధలు చెప్తా ఉంటే పక్క ప్రభుత్వంలో ఇచ్చిన సహాయాన్ని నువ్వు కనీసం మంచినీళ్ళు భోజనం పెట్టిన పరిస్థితి 22 గోదావరి జూలై వరద బాధితులకి ఏమాత్రం సాయం చేశావు జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. గోదావరికి లక్షలాది ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్సులు చేసిన నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నావా? ఇవాళ నేను ఒకటో చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా బొడమేరికి పెద్ద ఎత్తున వరదలు వస్తే దాన్ని తట్టుకొని రెగ్యులేటర్ని ఆపరేట్ చేసి ఏదైతే ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మంత్రి దగ్గర నుంచి అధికారులంతా కూడా అవన్నీ కూడా మానిటర్ చేసి పడ్డ గండ్లన్నీ కూడా పూడుస్తూ ఉంటే ఏ మాత్రం కూడా జ్ఞానం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, బాధ్యత లేకుండా నువ్వు బురజల్లే కార్యక్రమాలు చేస్తావా? ఇవాళ ఏదైతే రైతాంగానికి ధైర్యం చెప్పి ఇమీడియట్గా ఏదైతే సంబంధిత అధికారులంతా కూడా మీరు రైతాంగం దగ్గరికి వెళ్ళండి, నష్టపరిహారం ఏ విధంగా అందించాలి అవన్నీ కూడా లెక్కలన్నీ కూడా తీయండి. అదేవిధంగా పశువుల విషయంలో కానీ, పశువుల మేత విషయంలో కానీ, పిల్లలకు పాలిచ్చే విషయంలో కానీ, లేకపోతే వరద బాధితులకి భోజన సదుపాయం కానీ ఎప్పటికప్పుడు IVR ద్వారా సమాచారం తెప్పించుకొని ఎక్కడ వాస్తవాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలి, ఏ విధంగా ప్రజలకు ఇంకా సహాయాన్ని మెరుగుపరచాలని ఇవాళ యంత్రాంగం అంతా కూడా 24 గంటలు పరిగెడతా ఉంటే విషం జమ్మే కార్యక్రమాలు చేస్తావా? ఇవాళ నువ్వు చెప్పాలి, ఇవాళ ఈ కుట్రలో కుతంత్రాలను కూడా ఇంత పెద్ద ఎత్తున 4-5 బోట్లు ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈ వరదల్లో 18 టన్నులు బరువు ఉండే పడవలు వచ్చి నిన్న గుద్దుకున్నాయంటే సిగ్గుపడాలి జగన్ రెడ్డి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2 కోట్లు మెయింటెనెన్స్కి డబ్బులు అడిగితే 3 సంవత్సరాలు ఆ డబ్బులు ఇవ్వకుండా, గ్రీజు ఆయిల్కి కూడా డబ్బులు ఇవ్వకుండా, అసలు డ్యాములు గేట్లు మెయింటెనెన్స్ అనేదే 5 ఏళ్ళు మర్చిపోయారు.